భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. గతంలో పందిర్లకు తీగ మొక్కలు ఉండేవని ఇప్పుడు చూద్దామన్నా కనిపించడం లేవన్నారు. ఊరువాడ బాగుండాలనే లక్ష్యంతో అందరూ మొక్కలు నాటాలన్నారు. మానవాళి మనుగడ కోసం చెట్లను పెంచాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒక్కొక్క వ్యక్తి 5 నుంచి 10 మొక్కలు నాటాలన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు. సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణంలో మొక్కలు నాటారు మంత్రులు. అదే పద్ధతిలో ఇళ్లలో కూడా మీరు అడిగిన మొక్కలు తప్పకుండా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ ఇళ్లలో కూడా మొక్కలు నాటుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అనారోగ్య సమస్యలు రాకూడదన్నా, మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా, ఈ గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పోయి మంచి ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలన్నా, ఈ కాలుష్యం నియంత్రించబడాలన్నా, వీటన్నిటికీ ఒకటే పరిష్కారం మన మొక్కలను పెంచడం. పచ్చదనాన్ని గురించి, పరిశుభ్రత గురించి చాలా వివరంగా మనిషి మనుగడ కలగాలి ఉండాలి అంటే ఈ పచ్చదనానికి ఉన్న ప్రాధాన్యత ఎంత, ఈ చెట్లను పెంచడం వల్ల వచ్చే లాభం ఏంటి, మనం ఆరోగ్యంగా వెనక పెద్దవాళ్ళు 100 ఏళ్ళు బ్రతికారు అంటే దానికి కారణం ఈ చెట్లే అనేది ఇంతకు ముందు పెద్దలు చాలా స్పష్టంగా వివరించారు. ఇది నిజం కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చెట్లను పెంచడమే కాదు, విద్యలోనే కాదు, వైద్యంలోనే కాదు, అన్ని రంగాలలో పేదోడు కొనుక్కున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని సెక్టార్లకు, అన్ని రంగాలలో, అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు సమతుల్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. దానికి మీ అందరి సహాయ సహకారం